రైట్. గత వారం 10 రోజులుగా నిన్న పార్లమెంట్లో వచ్చిన ప్రైవేట్ బిల్లుకు సంబంధించి చర్చ జరుగుతుందా, ఓటింగ్ జరుగుతుందా, ఏపీకి ప్రత్యేక హోదా అంశం అన్న ఒక అడుగు ముందుకెళ్తుందా అని ఎదురు చూస్తే చివరికి మన భాష చెప్పాలంటే తుస్సుమనిపించారని చెప్పుకోవాలి. ఆప్ ఎంపీ భగవత్ మాన్ సింగ్ పార్లమెంటు పొజిషన్ సెక్యూరిటీ పొజిషన్స్ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో రేగిన వివాదం ట్రెజరీ బెంచ్ సభ్యుల నుంచే బీజేపీ సభ్యులు సారీ చెప్పినా కూడా సభ్యులు లోక్సభలో వీళ్ళందరూ కూడా సభని రాజ్యసభను ముఖ్యంగా 3 సార్లు స్టాల్ చేశారు. 4వసారి 2:30కి తిరిగి ప్రారంభమైన కనీసం ప్రైవేట్ బిల్లు ప్రస్తావన లేకుండానే గందరగోళం పరిస్థితుల మధ్య సోమవారానికి సభ వాయిదా పడింది. ఇదంతా కావాలని బీజేపీ ఆడిన డ్రామాని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. తెలుగుదేశం అయితే విమర్శ చేసే పరిస్థితి లేదు కాబట్టి కామెంట్ చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా 2 నాలుకల ధోరణితో ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం లేని బీజేపీ మొత్తం నాటకం ఆడించిందని చెప్పారు. నిజంగా నాటకం ఆడించారా లేకపోతే గతిలేని పరిస్థితుల్లోనే వాయిదా వేయాల్సి వచ్చిందో? కానీ ఈ రోజుతో అయిపోదు కదా, మళ్ళీ శుక్రవారం ఆగస్టు మొదటి వారంలో వచ్చే శుక్రవారం రోజు మళ్ళీ బిల్లు చర్చకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు ఏం జరుగుతుంది లైవ్ షోలో మాట్లాడే అంశం మీద మనతో పాటు కర్నాటక ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, సాకే శైలజానాథ్ గారు, మాజీ మంత్రి, ఏపీసీసీ ఉపాధ్యక్షులు, వేణుగోపాలకృష్ణ గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి. నమస్కారం, వెల్కమ్ టు లైవ్ షో. రైట్, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఆంజనేయ రెడ్డి గారు, మొత్తం అంతా ఇప్పుడు ఆ సభ్యుడు సారీ చెప్పాడు, జరిగిన సరే ఖచ్చితంగా జరగకూడదే, మన సెక్యూరిటీ అంశాలు బహిర్గతం చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే సారీ చెప్పినా కూడా ఈ ప్రత్యేక హోదా అంశం మీద ప్రైవేటు బిల్లు చర్చకు రాకుండా ఉండడానికే బీజేపీ సభ్యుల చేత ఈ డ్రామా ఆడించారనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పక్షాలు మీ మీద చేస్తున్న తీవ్రమైన ఘాటైన విమర్శ. అది నిజం కాదండి. సారీ చెప్తే సరిపోదని స్వయంగా లోక్సభ స్పీకరే చెప్పారు. ఇది సారీతో సరిపెట్టవలసిన అవసరం కాదని. రెండోది, పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఆప్ ఎంపీ చేసిన చర్య మీద చాలా తీవ్రంగా స్పందించారు. చాలా గందరగోళం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీని ఒక్కరిని ఎట్లా నిందిస్తారు? ఆప్ ఎంపీ చేసింది ఈ దేశ భద్రతకు సంబంధించింది, పార్లమెంటుకు సంబంధించి గతంలో పార్లమెంటు మీద దాడి జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు సహజంగా చాలా తీవ్రంగా స్పందించాయి. రెండోది, ప్రైవేట్ బిల్లు అనేది బహుశా నాకు తెలిసి ఏ వ్యక్తి ప్రైవేట్ బిల్లు కూడా లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిన చరిత్ర లేదు. ఈ ప్రైవేట్ ఓకే 1-2 ఉండుండొచ్చు. ఈ ప్రైవేట్ బిల్లు పెట్టిన ఆయన నేను ప్రశ్నిస్తున్నాను, విభజన జరుగుతున్నప్పుడు మీరేం చేశారు? మీరు ఏమన్నా కోరారా? అంశాల్లోకి వెళ్లే ముందు ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది బీజేపీకి ఇష్టం లేదు. గతంలో ఇండైరెక్ట్ గా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాల, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూడడం అనే విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచన ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న ప్రత్యేక హోదానా ప్రత్యేక ప్యాకేజీనా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ ప్రత్యేక హోదా ఇవ్వడంలో బీజేపీకి ఇంట్రెస్ట్ లేదనేది కరెక్ట్ కాదు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ప్రత్యేక రాష్ట్రం ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో. కాబట్టి దాన్ని మీరు అట్లా బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు లేదా ప్రైవేట్ బిల్ పూర్తి చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే విమర్శలు చేసిందో అది నేను కోట్ చేయబోయాను, మీరు నన్ను పూర్తి చేయండి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ మీద గొడవ చేసింది కదండి. క్లియర్ గా నిన్న డ్రామా ప్లే చేసి సభలో కనీసం ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రైవేట్ బిల్ అంశాన్ని ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితి కూడా లేకుండా సభని విభజన జరుగుతున్నప్పుడే డ్రామా ఆడింది ఎవరండి? ఇప్పుడు ప్రత్యేక ఈ ప్రైవేట్ బిల్లు పెట్టి ఆయన డ్రామా ఆడలేదా? మెడలో ఒకటి తగిలించుకొని ఎంతసేపు నిలబడ్డాడు? ఆ రోజు రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్లు గుర్తు రాలేదా? రాష్ట్రం అభివృద్ధి గుర్తు రాలేదా? ఆంజనేయ రెడ్డి గారు ఆఖరికి ఎందుకంటే నిన్న ద్రోహం చేశారు ఈ రాష్ట్రానికి, దాన్ని కప్పించుకోవడం కోసం కొంచెం గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు బీజేపీ ఏమి తల ఎక్కడ పెట్టుకుంది? బీజేపీ పార్టీలో అరుణ్ జైట్లీనో సుష్మా స్వరాజ్ అంతా చెప్పిన కామెంట్లు ఏంది? కనుక వీళ్ళేదో ప్రజాస్వామ్య పరిరక్షకుల్లాగాను, ఆ రోజున పార్లమెంట్ నుంచి బయటకు వచ్చి బయట నిరసన చెప్పిన వాళ్ళు గాను, ఇంకా చెప్పాల్సి వస్తే ఈ దుస్థితికి కారణం మీరు. అసలుకి కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి ముందు గొడవ స్టార్ట్ చేసింది మీరు. కేవీపీ రామచంద్రరావు గారి గురించి మీరు మీ సభ్యులంతా ఏం చేస్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు? రాజ్యసభలో మీ వాళ్ళంతా ఇంతగా దండేసుకుని తిరిగి వెంకయ్యనాయుడు గారు ఏమి ఎవరికి టెంకాయ కొడతా ఉన్నాడు? కనుక వ్యక్తి విషయాలు పక్కకు పెట్టండి. నిన్న మీరు పార్లమెంటు సభ్యుడు ఏదో ఒక వీడియో చేసుకొచ్చారు, ఒక చిన్న పిల్ల అట్లా అతను చేస్తే పార్లమెంట్ అన్ని రాజకీయ పార్టీలు దాన్ని ఖండించాయి. కానీ పార్లమెంటు కంటే కూడా రాజ్యసభలో గొడవ ఎక్కువైందండి. అంటే మీరు కావాలని ఆఖరికి దానికి సాగ్గా తీసుకొని దీనికి వెనక్కి మంత్రులు చెప్పారు, మీ ఎంపీలు చెప్పారు, మీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాడు ఓటింగ్ దాకా రాని చూద్దామని చెప్పేసి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు ఓటింగ్ రాని చూద్దామని చెప్పి.
కాబట్టి చేసింది మోసం, తెలుగుదేశం ద్రోహం. పార్టీ అన్నట్టు నాకైతే గుర్తులేదు, బీజేపీ సభ్యులు అన్నారు. లేదండి. ఓటింగ్ దాకా వచ్చినప్పుడు లేదు, చూద్దాంలేండి. నిర్ణయం తీసుకోక ముందు వాళ్ళు అన్న మాట అది. నిర్ణయం మళ్ళీ ఏమన్నారంటే ఆఖరికి ఆ రాష్ట్ర అవసరాల దృష్ట్యా మేము ఓటేస్తాం అట్లా ఇట్లా దాని నంగనాచి మాట్లాడుకున్నాడు. ఏదేమంటే ఆ సూచన గురించి మాట్లాడదాం. ఎంతకాలం ఇంకా మాట్లాడతారు? ఇప్పటికే ఎవరికి షేర్ సో అంటే నిన్న సజ్జన గారు కంప్లీట్ గా ఈ అంశాన్ని పక్కదో పట్టించడానికే ఇదంతా అనుమానం BJP ఏమాత్రం సభ్యుల చేత ఆడించిన గేమా? బీజేపీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు తెలిసే దీన్ని ఆ విధంగా ప్లాన్ చేశారు, దాన్ని రానికుండా చేశారు. వాట్ ఈస్ తెలుగుదేశం బట్టి దేశ భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయం అని బీజేపీ ఆలోచించింది కాబట్టి ఈ ప్రైవేట్ బిల్లు కంటే దేశం యొక్క భద్రత, అంతకన్నా పార్లమెంట్ భద్రత దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. దేశ భద్రత మీ చేతుల్లో చాలా బలంగా ఉందండి. దేశ భద్రత ఒక నిమిషం సార్, దేశ భద్రత మీ చేతుల్లో పఠాన్ కోట దగ్గర మీ ప్రధానమంత్రి గారు చెప్పకుండా లాహోర్కి ఎందుకు మాట్లాడతారు? స్టాటిక్స్ దీండి కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత చొరబాట్లు ఎంత తగ్గాయో, చొరబాటుదారులు ఏ విధంగా తుదుముట్టించారో అది చరిత్ర. మీరు కూడా పార్లమెంట్ లో కూడా చేస్తారు కదా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నిమిషం మోసం ఎందుకని చెప్పండి? మోసం ఎందుకంత మాటలు? ఈయము మాకు ఇచ్చకి లేదు, ఎన్నికల మాట తప్పుతా ఉన్నాం అని ప్రకటించండి. ఒక ఆయన వచ్చి ఒక మీటింగ్లో మాట్లాడతాడు, ఒక మంత్రి ఇంకోటి మాట్లాడతాడు, ఇంకా పరిశీలిస్తామంటారు. అసలు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం అయిపోయింది, ఆ నిర్ణయాన్ని మీరు అమలు చేయడానికి సిద్ధంగా లేరు. రామ్మోహన్ గారు, తెలుగుదేశం పార్టీ రాజకీయ గేమ్ కాంగ్రెస్ ఆడుతోందన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇస్తామని చెప్పారు. కానీ ఇవాళ కుట్ర చేశారు, బిల్లు చర్చకి రాకుండా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందులో తెలుగుదేశం పాత్ర కూడా ఉంది అనేది కాంగ్రెస్ మాట. ఇప్పుడు అంతకన్నా సిగ్గుసేయడం కోట్లేదు. ఎందుకంటే ఈవేళ ఒకవేళ నిన్న రాకపోయినా కొంపలండి మరి నెక్స్ట్ వీక్ వస్తుంది, ఏముంది దానికి? ఇప్పుడు దీనికోసమే ఏదో కుట్ర లేకపోతే ఏదో కుట్ర పనింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అసలు ఈ పరిస్థితి ఒక ముళ్ళ కంచి మీద ఈ బిల్లును తీసుకొచ్చి అక్కడ పడేసినట్టుగా పడేశారు. ఆ బిల్లులో తప్పులు తడకుందని మా నాయకుడు 7 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆంధ్రప్రదేశ్ భవన్లో కనీసం ఒక్కళ్ళని వచ్చి పలకరించారా? కాంగ్రెస్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్కళ్ళన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే ఆ రోజు అపహాస్యంగా మాట్లాడారు. రాష్ట్రానికి 5 లక్షల కోట్లు కావాలంటే ఏమన్నారండి దిగ్విజయ్ సింగ్? సరిపోతాయా, ఇంకెక్కువ కావాలన్నాడు. అంటే మీకేంటి? మీ స్వప్రయోజనాలు, మీ స్వార్థం, మీ గెలుపు ముఖ్యం, కానీ రాష్ట్రం ఎడిపోయినా పర్వాలేదు. 2 రాష్ట్రాలకి న్యాయం జరగమని మా నాయకుడు చెప్తే మీరు బిల్లు అర్ధరాత్రి ఆ రోజు ఆ విధంగా చేసిన పరిస్థితి లేదు. 2004 నుంచి మీరు ప్రిపేర్ చేసి 2 రాష్ట్రాలను ప్రిపేర్ చేసి న్యాయం చేసే విధంగా చేసి ఉంటే ఇవాళ ఈ బిల్లు వచ్చే పరిస్థితి ఉండేదా? ఇవాళ ప్రైవేట్ మెంబర్స్ బిల్ ఎందుకు వచ్చింది? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? మీరే కదా. ఆ రోజు ఇదే కేవీపీ అక్కడ కూడా ఉన్నాడు కదా, అధిష్టానికి దగ్గరగా ఉన్నాడు కదా, అత్యంత సన్నిహితుడు కదా ఆయన. అది అయితే వీళ్ళేమన్నారు, మేము తప్పు చేశాము, నేను డినై చేయట్లేదు. కాసేపు అనుకుందాం, మీరు చెప్పే పాయింట్స్ కరెక్ట్ అనుకుంటే అయిపోయింది. ఇవాళ ఎవరి చేతుల్లో ఉంది? ఇవ్వాల్సింది ఎవరు? సపోర్ట్ చేయాల్సింది ఎవరు? టీడీపీ ఒత్తిడి చేయడంలో ఫెయిల్ అవుతోందా? ఎందుకు మేము ఒత్తిడి ఎందుకు? ఇప్పుడు ఇదివరకు ఢిల్లీ 24 సార్లు వచ్చి ప్రధానమంత్రికి అందరినీ కూడా కలిసి 32 సార్లు లేదులే, నా దగ్గర లిస్ట్ ఉంది కదా ముఖ్యమంత్రి గారు. సరే మీరు ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రధానమంత్రి మేము ఇచ్చిన లేఖలో ఫస్ట్ ప్రత్యేక హోదా. అయితే నేనేమంటున్నానంటే గత ప్రభుత్వంలో కాంగ్రెస్ చేసిన తప్పు కేంద్ర మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ సమైక్యం అనే నినాదం కింద మనకు రావాల్సింది డిమాండ్ చేయడంలో వైఫల్యం చెందారు. ఆ యొక్క ప్రత్యేక హోదా యొక్క అంబరిలా కింద మనకి లోటు బడ్జెట్ కానీ, పోలవరం కానీ, బ్యాక్వర్డ్ జిల్లాలకు రావాల్సిన నిధులు కానీ మిగతావి తెచ్చుకోవడంలో వైఫల్యం చెందకుండా, ఎందుకంటే వాటితో పాటు అవి కూడా తెచ్చుకునే విధానంగా మేము ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. ఇప్పుడు తీసుకొచ్చినవి ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే ఇచ్చినవి కూడా మనం చెప్తూ వస్తున్నాం. చేయాల్సినవి చాలా ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నాం, వాళ్ళు కూడా చేస్తామని చెప్తున్నారు. నేనేమన్నానంటే మనకి 10 సంవత్సరాల్లో కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, కానీ 1 yearలో కొన్ని ఇచ్చారు, త్వరగా చేస్తున్నారు, చేయాల్సినవి కూడా ఉన్నాయి. మీకు ఇంత అసహనం ఎందుకంటున్నా? నేనేమంటున్నానంటే ఒకసారి నిన్న క్లియర్ ఏం జరిగిందంటే ఏమనిపిస్తుంది? నిన్న కాదండి, పార్లమెంట్ ఇప్పుడు శైలజ కూడా సీనియర్ మెంబరు, అసెంబ్లీ చేస్తున్నారు, విప్ చేస్తున్నారు. పార్లమెంట్ ఆ విధానం అనుసరించాల్సిన విధానమేనది. ఒక పార్లమెంట్ సభ్యుడు మన దేశ భద్రతని ఖండించాలి. దాని మీద జరిగిన గొడవ వల్ల దానికి దీనికి కుట్ర అంటే ఎట్లా? ఇప్పుడు నెక్స్ట్ వీక్ వస్తుంది లోక్సభలో అతను సారీ చెప్పడము, స్పీకర్ కామెంట్ చేయడము, సారీతో సరిపోదు అనడము, సరే చర్యలు తీసుకోవాలంటే ఓకే. కానీ ఒక ఇంపార్టెంట్ బిల్లు
చర్చ కోసం అందరూ వెయిట్ చేస్తున్నప్పుడు మిగతా రాష్ట్రాల నాయకులు ఎంపీలు కూడా లేచి మీరు ఆంధ్రప్రదేశ్ బిల్లు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అందరూ మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం నాయకులు కొంతమంది కూర్చున్న పరిస్థితి నిన్న మనం సభలో చూసాం. అంటే ఇప్పుడు మేము కూడా తెలుగుదేశం పార్టీగా మేమేం చెప్పాము, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్రం కోసం ఏదైనా మేము చేస్తాం, సహకరిస్తాం. బిల్లుకు మేము ఏమండి అక్కడ కేవీపీ పెట్టాడా, కాంగ్రెసా, బీజేపీ మేము అంటాలా, రాష్ట్ర ప్రయోజనాలే మా ముందున్నది కాదు. కాబట్టి మీరు ఇంకా మీ తెలుగుదేశమో, కాంగ్రెస్ లేకపోతే వైసీపీ, బీజేపీ ఈ విషయంలో ఇంకా రాజకీయ ప్రయోజనాల కోసమే చూస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా అంటే కూడా అవును అని సమాధానం చెప్పే పరిస్థితి ఉంది. లేదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు అది కాంగ్రెస్ గుర్తిస్తుంది. నిజంగా వాళ్ళ కనుక చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేసి ఉండాల్సిందంటే అవుట్ ఆఫ్ ద హౌస్ కూడా డిస్కస్ చేసి అయ్యా మీరు సహకరించండి, మీరు బిల్లు మేము ఎట్లా పెడుతున్నాము, మిగతా వాళ్ళు గొడవ చేయొద్దని బీజేపీ వాళ్ళ కూడా ఇందులో లెటర్ రాశారు లెటర్లతో వీటితో ఇప్పుడు అంతమంది కూడా బిల్లు పెట్టారు. ఇప్పుడు ఈవేళ బిల్లులో మనం ఎందుకు అంటున్నాం తప్పులు తరగని నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను అదే చెబుతున్నా. అసలు ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్లు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ఎగ్జామిన్ అని పెట్టారు, అందులో అదే విధంగా అన్ని తప్పులు తరగకున్నాయని చెప్తున్నాము. సో కాబట్టి దీనికి కారణం నిజంగా సోనియా గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తే ఆ రోజు మీరు ఎవరైనా వచ్చారు, రోడ్డు మీద పడుకున్నామండి మేము, నేను కూడా ఉన్నాం ఆ రోజు, మేము అందరం ఉన్నాం. మీరు ఆ రోజు కనపడలా. ద్వంద్వ వైఖరి కాంగ్రెస్ ఉనికిని కాపాడుకుంటాకి వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఉనికిని కాపాడుకోవడానికి పెట్టింది అనుకున్నాం, డ్యామేజ్ కంట్రోల్ కోసం పెట్టింది అనుకున్నాం. ఇవన్నీ కాదండి ఆఖరికి. అంటే బీజేపీ తెలుగుదేశం పార్టీ వేరు వేరు అండి, కేంద్రంలో అధికారులు ఇద్దరు కదా, ప్రభుత్వంలో భాగస్వాములు కదా, ప్రభుత్వంలో భాగస్వాములు కదా. అసలు ఆ రోజు బీజేపీ పార్టీ అసలు ఏం చేసిందండి? బీజేపీ పార్టీ ఇవన్నీ లేవు కాబట్టి బిల్లు ఒప్పుకోమని చెప్పొచ్చు కదా. ఏ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు వచ్చేసారు? తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధా? ఏది మాట్లాడతారు? అందరూ రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారు. ఈ రోజు మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఆనరబుల్ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మాకేం బేషజం లేదు. ఆ సీఎం గారే ముందు ఉండేసేసి ఆఖరి దీన్ని మొత్తం లీడ్ చేయమని చెప్పండి. ఆయన వెనక ఏం చేయాలో ఆలోచిద్దాం. వేణు గారు వైసీపీ నుంచి ఏమనుకుంటారు? నిన్న ఏం జరిగిన పరిణామాన్ని ఇప్పుడు మనం చర్చలో చూసాం. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉంది. ఉన్న సందర్భంలో రామ్మోహన్ రావు అన్నట్లుగా చెప్తున్నారు వారు, ఏమని గతంలో కాంగ్రెస్ చేయలేదు కాబట్టి ఈ కష్టాలు వచ్చినాయి రాష్ట్రానికని. తీర్చడానికి ఒక ప్రయత్నం జరిగేదానికి మీ చిత్తశుద్ధి మీద కొంత అనుమానాలు రేకెత్తించే విధంగా నిన్న జరిగినటువంటి ప్రవర్తన అంతా ఉందనేటువంటిది ఇవాళ అన్ని పత్రికల్లో కానీ ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం. దీనిపై ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రధానమైనటువంటిది ఆ రోజు చేసినటువంటి ఆందోళనకి 5 సంవత్సరాల కాలం ప్రత్యేక తరగతి హోదా ఇస్తారని క్యాబినెట్లో, అదే సాక్షాత్ ప్రధానమంత్రి గారు ప్రకటించడం, క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం సామాన్యంగా ఈ ప్రొసీజర్లో జరగాల్సింది. కానీ బయటకు వచ్చిన తర్వాత వెంకయ్యనాయుడు గారు స్వయంగా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇమ్మన్నారు. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, నేను విన్నాను, చెప్పారు. విన్నప్పుడు నేనేమంటే ఆయన 10 సంవత్సరాలు అయితే మనకు వచ్చేటువంటి పరిశ్రమలు స్టేబుల్ అవడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది, కానీ 15 సంవత్సరాలు ఇమ్మన్నటువంటి ప్రజల్లోకి వెళ్ళిన సందర్భంలో ఈ రాష్ట్ర ప్రయోజనాలని పరిరక్షించగలిగినటువంటి ఏకైక అస్త్రం పోలవరం విభజనలో ఎంత కీలకమైందో ప్రత్యేక హోదా ఇంతకంటే కీలకమైనటువంటిది ఉద్యోగాలకు కానీ ఈ పారిశ్రామిక రంగానికి కానిటువంటి ఒక ఆలోచన చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే నిన్న జరిగినటువంటి ప్రైవేట్ బిల్ వచ్చిన సందర్భంలో ప్రైవేట్ మెంబర్ బిల్ పాస్ అవుద్దా లేదని ఈ సమస్యకున్నటువంటి తీవ్రతని పార్లమెంట్లో ప్రతిబింబాల్చాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పెట్టినా మీరు చేస్తానని చెప్పినప్పుడు నిన్న ఇది వేస్ట్ బిల్ అని, వేస్ట్ పేపర్ అనేటువంటి మాటలు మీ సభ్యుల నుంచి వచ్చినప్పుడు దాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు రామారావు? ఒకసారి ఆలోచించాల్సిన రాజకీయం. అంటే నేను అనేది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలను రక్షించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు సమర్థుడు లేకపోతే సీనియర్ అయినటువంటి ముఖ్యమంత్రి అనుకున్న తర్వాత ఈ రకంగా రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నట్టుగా కనపట్లేదా నిన్న చేసినటువంటి పరిణామం? ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఎన్నికలకు వెళ్లే ముందు మోడీ గారు సాక్షాత్ తిరుపతి సభలో చెప్పారు, ప్రత్యేక తరగతి హోదా ఈ రాష్ట్రానికి ప్రకటిస్తారని. ప్రత్యేక తరగతి హోదా ప్రకటిస్తారని చెప్పిన తర్వాత తీసుకురాని కారణం చేత ఇవాళ వెంకయ్యనాయుడు గారికి సన్మానాలు కూడా చేశారు. వెంకయ్యనాయుడు గారికి సన్మానాలు చేశారు. వెంకయ్యనాయుడు గారు ఇవాళ దేశంలో కీలకమైనటువంటి మంత్రిగా ఉండి మరి ఇవాళ జరిగేటువంటి పరిణామాలు ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఆందోళన ఏంటి, దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది? మరి ఈ రోజు బిల్లు వచ్చిన సందర్భంలో వారు చేసినటువంటి ప్రవర్తన ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సామాన్యుడికి కూడా అర్థమవుతా ఉంది. ఈ బిల్లు ఈ ప్రత్యేక తరగతి హోదా కోసం ఎలా ఎస్కేప్ అవ్వాలని భారతీయ జనతా పార్టీ దానికి అనుగుణంగా ఉన్నటువంటి అది అనుబంధంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కాదు, ఇరువురు కలిసి ప్రభుత్వంలో ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత వారిది.
వారు చేయనటువంటి కారణాన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఋషి గారు ఇక్కడ. కంటిన్యూ చేద్దామండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిజంగా ఎస్కేప్ అయ్యే ధోరణి అవలంబిస్తోందా? ఒకవేళ ఇవాళ తప్పించుకున్నా మళ్ళీ బిల్లు వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పటికే విమర్శ ఎదుర్కొంటున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ప్రత్యేక హోదా కనుక ఇవ్వకపోతే పూర్తిగా విమర్శలు ఎదుర్కొని ఇవాళ కాంగ్రెస్ ఏదైతే మూల్యం చెల్లించుకుందో అటువంటి పరిస్థితి వస్తుందనే విశ్లేషణ కూడా వినిపిస్తుంది.